నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆ టెక్నాలజీని వినియోగించుకుని డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడము, అది కేవలం సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తారలకు సంబంధించి, హీరోయిన్స్కి సంబంధించి మార్ఫింగ్లు మాత్రమే కాదు, దాంతో వాయిస్ మార్చచ్చు, ఫేసులు మార్చచ్చు, అసలు కృత్రిమంగా అసలు లేని మనిషినే సృష్టించవచ్చు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఎప్పుడో చనిపోయిన దిగ్గజ నటుల్ని కూడా వాళ్ళని తిరిగి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ వాయిస్ని కూడా రీక్రియేట్ చేస్తూ ఉన్నారు ఏఐతో. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన అన్న ఒక వాక్యాన్ని మరొకలాగా డీప్ ఫేక్ వీడియోతో మార్చి వైరల్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అసలు రేవంత్ రెడ్డిని బీజేపీ అరెస్టు చేస్తుందా? తెలంగాణ పిసిసి చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతారా అనే చర్చ కూడా. ఎందుకంటే ఆయనకి నోటీసులు జారీ అయ్యాయి. మే 1 ఉదయం 10:30కి ఢిల్లీలో ఆయన విచారణకు హాజరవ్వాలి. ఆయనతో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. దాని నేపథ్యం ఏంటంటే, తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఒక సభలో మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధము, రాజ్యాంగ వ్యతిరేకము. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆ రిజర్వేషన్లను తీసేసి 4% ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. దీని నేపథ్యము పాతకి రోజుల్లోకి వెళ్తే ఇది రాజశేఖర రెడ్డి టైంలో ఆ 4% ముస్లిం రిజర్వేషన్లు, ఇవన్నీ దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, అప్పుడు క్రియేట్ చేసిన రిజర్వేషన్స్ ఇవి. తాజాగా అసలు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలనే డిమాండ్ ఉంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఉంది. గతంలో ఈబీసీలకు 10%, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి 10% రిజర్వేషన్లు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది రిజర్వేషన్లకు సంబంధించి వ్యవహారం. అసలు రిజర్వేషన్లు ఉండాలా వద్దా, ఎత్తేయాలా, దానివల్ల ఏంటి లాభాలు, ఏంటి నష్టాలు అనే చర్చలో నేను వెళ్ళట్లేదు. దట్స్ ఏ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్ టు డిస్కస్. కానీ ఇక్కడ ఏంటంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ మాటకు వస్తే, ఎవరైనా ఎన్నికల టైంలో రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎవరన్నా చెప్తారా? అది ఎంత పెద్ద ప్రమాదకరమైన స్టేట్మెంట్ అవుతుంది. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎవరన్నా చెప్తారా? జనాభాలో, ఓటర్లలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన, నెంబర్ కలిగిన సామాజిక వర్గాలు. సో ఆయన అన్నది ఏంటంటే, ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేసి రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఏ రకంగా దాన్ని పంచాలో, లేకపోతే ఏ రకంగా అకామిడేట్ చేయాలో అలా చేస్తామనేది అమిత్ షా చెప్పింది. దీన్ని డీప్ ఫేక్ వైరల్, అంటే ఏఐ కృత్రిమ పద్ధతిలో మార్చి మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తేస్తాము ఈ కేటగిరీలకి అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. సాక్షాత్తు పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాన్ని సభల్లో ప్రస్తావించారు అని చెప్పొస్తోంది. అలాగే ఇదే విషయాన్ని హరీష్ రావు కూడా 1-2 సందర్భాల్లో మాట్లాడారు అని. సో ఈ నోటీసులు 91 అండర్ 160 క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారం ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే కనుక తగిన చర్యలు తీసుకుంటాము. అంటే ఏంటి, విచారణకు వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి ఢిల్లీ పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు ఏ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారంటే, ఐటీ యాక్ట్, తర్వాత ఐపీసీ 153, 153A, 465, 469, 171G ఈ యాక్ట్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపించారు. సో ఈ రిజర్వేషన్లు వ్యవహారం అనేది ప్రతిసారి ఎన్నికలకు ముందు వస్తుంది. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రోహింగ్యాలు వ్యవహారం, అంటే ఈ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలా లేదా అనేది ఒక పెద్ద చర్చ. ఓవైసీ ఈ నేపథ్యం, ముస్లింలకు ఎవరైతే అనుకూలంగా ఉన్న ఎంఐఎం లాంటి పార్టీలు ఉన్నాయో దీన్ని ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని అది రాజ్యాంగం చెప్తోందని, దాన్ని ఎత్తేస్తామని చెప్పి రాజ్యాంగ విరుద్ధమని వాళ్ళ బీజేపీ అంటోంది. సో ఇది రిజర్వేషన్కి సంబంధించిన చర్చ. కానీ ఇక్కడ పొలిటికల్గా ఏంటంటే, ఒకవైపు రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతారు అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు కానీ బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు, బీజేపీతో టచ్లో ఉంటున్నారు అని చెప్పి వీళ్ళే కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి జరుగుతున్న పరిణామాలు ఏంటి? అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, 60 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎందుకు పార్టీ మారిపోవాలి అని ఒక అంశం. మళ్ళీ తాజాగా బీజేపీ నేత మహేష్ రెడ్డి ఏమంటారు, హరీష్ రావు ఎమ్మెల్యేలను తీసుకుని, బీజేపీ బీఆర్ఎస్లోకి 20-25 మంది ఎమ్మెల్యేలు తీసుకుని
కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని అంటున్నారు. అసలు ఏంటో ఈ ఈక్వేషన్స్? మహేష్ రెడ్డి మాట్లాడతారు ఈ మాటలు. ఆయనకు మరి ఏ సోర్సెస్ ఉన్నాయో ఏంటో బీజేపీ నేత. సో ఈ పొలిటికల్ కామెంట్స్ని మనము డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఈ నోటీసులు ఎందుకు సర్వ్ చేశారు? ఇప్పుడు డీప్ ఫేక్ వైరల్ చేయడం అనేది తప్పే. అసోంలో కూడా ఆల్రెడీ ఒకళ్ళని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హేమంత్ బిశ్వ శర్మ సీఎంగా ఉన్నారు. ఆయన ఆదేశాలతో ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను మాత్రం ఖండించాల్సిందే. అది అసభ్యంగా, అశ్లీలంగా ఎవరన్నా మార్ఫింగ్ చేసినా, లేకపోతే లేనిది ఉన్నట్టుగా చూపించినా, ఎవరి ప్రైవసీకి గోప్యం కలిగించినా, గోప్యతకు భంగం కల్పించినా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సంబంధించిన వాయిసే డీప్ ఫేక్ వైరల్ అయిపోయి ఆయన అనని దాన్ని అన్నట్టుగా చిత్రీకరిస్తే ఇక ఈ దేశంలో ఎవరు ఏదన్నా చేయొచ్చు, ఎవరికి రక్షణ ఉంటుంది? సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడము, అలాగే మరి ఆయన విచారణకు హాజరవుతారా, లేకపోతే వారి తరపున న్యాయవాది హాజరవుతారా, హాజరవ్వకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ 91 అంటారు 160 కింద ఎటువంటి చర్యలు ఉంటాయి? అసలు అరెస్టు అనే ఎందుకు చర్చ జరుగుతోంది? కొంతమంది ఇప్పటికే కేజ్రీవాల్, అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారని, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనివ్వలేదని, హేమంత్ సోరెన్ని జార్ఖండ్ సీఎంని రిజైన్ చేశారనుకుంటే తర్వాత అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చాలా దూకుడుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిపించడం అనేది రేవంత్ రెడ్డి బాధ్యత. విస్తృతంగా ప్రచారం చేయడం, తెలంగాణలోనే కాకుండా ఆయన ఇటు కర్ణాటకలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ప్రచారానికి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, కర్ణాటకకి వెళ్ళారు, కేరళకి వెళ్తున్నారు. సో రేవంత్ రెడ్డిని ఇంకొన్నది ఎన్నికల ప్రచారానికి సరిగ్గా పట్టుమని 10 రోజులు ఉంది, 11 రోజులు ఉంది. 10 రోజుల్లో ఆయన్ని ప్రచారం చేయకుండా కట్టేలు చేయాలని బీజేపీ అనుకుంటుందా? దీని పరిణామాలు ఎలా ఉంటాయి? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు. సో ఇవాళ రేవంత్ రెడ్డిని ఏదైనా చేసి బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలనుకుంటోందా? అందుకనే బీజేపీతో చేతులు కలుపుతోందా? ఇది రేవంత్ రెడ్డి ఆరోపణలు. మరి రేవంత్ రెడ్డి కనుక నిజంగానే ఇటువంటి ఒక వ్యవహారంలో, అంటే ఇంకొక చర్చ ఏంటంటే ఇప్పుడు ప్రధాని మోదీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరుంటున్న ఫ్లాట్లు, మీకున్న ప్లాట్లు అంటే స్థలాలు, ఆఖరికి మీ మెడలో మంగళసూత్రాలతో సహా తీసేసుకుని సంపద పంచేస్తా ఉంటున్నారు అని. సంపద పంచడం అంటే ఎకనామికల్ ఈక్వాలిటీ అంటే ఆ సంపద తీసేసుకుని పంచడం కాదు. ఉన్న సంపదను, దేశంలో ఉన్న సంపదను ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ప్రక్రియ ఆర్థిక శాస్త్రంలో ఉంటుంది తప్ప, అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసేసుకుని రాబిన్హుడ్ లాగా డబ్బులు లేని వాళ్ళకి పంచిపెట్టు వెళ్ళిపోతే ప్రభుత్వాలు అవ్వవే. అలా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టదో. ఆ విషయం ప్రధానమంత్రికి కూడా తెలుసు. కానీ ఎక్కడో ఆయన అనుకున్న 400 సీట్లకి గండిపడే ఒక అవకాశం ఉందా? లేకపోతే సరే సౌత్ పక్కన పెడితే నార్త్ బెల్ట్లో, హిందీ బెల్ట్లో కూడా కొంత సీట్లు తగ్గే అవకాశం ఉందా? 2 దశల్లో పోలింగ్లో భాగంగా పెద్దగా ఆసక్తికరంగా, లేకపోతే బీజేపీకి అనుకూలంగా లేదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే, లేకపోతే ఐఎన్డీఏ కూటమికి వెళ్ళే ఆ సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా చేయడం అనేది వాళ్ళ ప్రధానిగా మోదీ అలాగే అమిత్ షాల లక్ష్యం. దానిలో భాగంగానే ఈ వ్యవహారం అంతా జరుగుతోందా? నిజంగానే ఇది ఎంత సీరియస్ అంశం అవుతుంది? ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇక్కడ సైబర్ సెల్కి సంబంధించి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారం కాబట్టి సైబర్ సెల్ కిందకు వస్తుంది. మరోవైపు మిగతా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. సో మొత్తం మీద అయితే చాలా సీరియస్గానే మారే అవకాశం కనిపిస్తోంది. అంటే పైకి చూస్తే ఒక చిన్న అంశం, డీప్ ఫేక్ వైరల్ ఎన్ని జరగట్లేదు అని, కానీ కేంద్ర హోంమంత్రి మాట్లాడిన దాన్ని అనని దాన్ని అన్నట్టుగా, ముఖ్యంగా ట్విట్టర్ అంటే ఎక్స్గా మారిన దాంట్లో వీడియో పోస్ట్ చేయడము, దాని మీద కామెంట్స్, ఇవాళ అవన్నీ కూడా తీసుకుని రమ్మని చెప్పి వాళ్ళు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మనుషులు ఇవాళ ఫిజికల్గా వెళ్ళి బయటకు చేసే ప్రచారం ఎంతైతే అంతకు మించి డిజిటల్ ప్రచారం అనేది చాలా పెద్ద ఎత్తున ముఖ్య పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంతవరకు దీని మీద పరిణామాలు జరుగుతాయి అనేది చూద్దాం. ఇక ఈ అరెస్ట్ అయిపోతారా, లేకపోతే మిగతా ముఖ్యమంత్రులాగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అనేది కొంత కాన్స్పిరసీ థీరీస్, ఇవన్నీ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి మాట్లాడతారు. నేను అవేం చెప్పట్లేదు, కానీ ఏం జరుగుతుందో చూద్దాము. దాని తర్వాత మళ్ళీ అంశం మీద డిస్కస్ చేసుకుందాము. ఇంకా ఎన్నికలకు కూడా దాదాపు లోక్సభ ఎన్నికలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి ఒక 10-11 రోజులు ఉంది. 13వ తేదీ పోలింగు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా విశ్లేషణ ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.